అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ దాంతోపాటు ఫైనల్ ఫేజ్ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ తర్వాత అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లేదంటే థర్డ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళు మాత్రం ఇక్కడ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి మీకు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి అండ్ అడ్మిషన్ తీసుకోవాలి. ఓకే, సో ఏ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి, ఓకే, ఆ టోటల్ డాక్యుమెంట్స్ మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మీరు గనక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూడండి, ఈరోజు మనం పూర్తిగా ఆ డాక్యుమెంట్స్ మీదనే డిస్కస్ చేద్దాం. ఈ డాక్యుమెంట్స్ మీరు తప్పకుండా కాలేజ్కి వెళ్ళి తీసుకువెళ్ళాలి స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ లెటర్. ఓకే, సో ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ లేదంటే సెకండ్ ఫేజ్ లేదంటే థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్ అయితే మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఓకే, అదే సీట్ అలాట్మెంట్ లెటర్ని మీరు ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి స్టూడెంట్స్. ఓకే, సో సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి టీజీ ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్. ఓకే, మీ యొక్క స్కోర్ కార్డ్ని తీసుకువెళ్ళాలి. ఓకే, రిజల్ట్ కార్డ్ని. అండ్ థర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి టీజీ ఈఏపీ సెట్ హాల్ టికెట్. ఓకే, మీ ఎంసెట్ ఒక హాల్ టికెట్ కూడా తీసుకెళ్ళాలి. అండ్ ఫోర్త్ డాక్యుమెంట్ వచ్చేసి క్యాండిడేట్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి. అండ్ ఫిఫ్త్ డాక్యుమెంట్ 10th అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ షీట్, అంటే మార్క్స్ మేమో మీరు తీసుకెళ్ళాలి స్టూడెంట్స్. అండ్ మార్క్స్ మేమోతో పాటు సిక్స్త్ డాక్యుమెంట్ చూడండి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ తీసుకెళ్ళాలి. టీసీ మీకు ఒరిజినల్ తీసుకెళ్ళాలి స్టూడెంట్స్. ఓకే, కాలేజ్ నుంచి రిలీజ్ అయిన టీసీ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి. వాళ్ళు జిరాక్స్ తీసుకోరు స్టూడెంట్స్. ఓకే, మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలి టీసీ. అండ్ సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి బోనాఫైడ్ ఫ్రమ్ 6th to 12th క్లాస్. ఓకే, స్టడీ సర్టిఫికేట్, దీన్ని స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ కూడా అంటారు. ఓకే, 6th నుంచి ఇంటర్మీడియట్ అంటే 12th క్లాస్ వరకు మీరు బోనాఫైడ్ తీసుకెళ్ళాలి. అండ్ 8th డాక్యుమెంట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. ఓకే, ఇది కూడా ఒరిజినల్ ఉండాలి. అండ్ 9th డాక్యుమెంట్ కాస్ట్ సర్టిఫికేట్, ఇది కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండాలి. అండ్ 10th డాక్యుమెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఒకవేళ మీ దగ్గర రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళచ్చు, లేదంటే పర్వాలేదు స్టూడెంట్. ఓకే, అంతే మ్యాండటరీ కాదు ఇది. 11th డాక్యుమెంట్ వచ్చేసి ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే లేదంటే సిఏపి, ఎన్సీసీ, స్పోర్ట్స్, మైనారిటీ ఈ సర్టిఫికేట్ ఉంటేనే తీసుకెళ్ళండి, లేదంటే ఏం పర్వాలేదు స్టూడెంట్. ఓకే, అండ్ 12th వచ్చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి 4 to 5. ఓకే, ఈ టోటల్ 12 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇవి మాత్రమే తీసుకెళ్ళండి. ఈ 12 డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఈ టోటల్ మీరు ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఓకే, వాళ్ళు ఒరిజినల్ తీసుకుంటారు. దాంతోపాటు ఒక సెట్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి. అండ్ మీ దగ్గర ఒక సెట్ జిరాక్స్ కూడా ఉంచుకోండి స్టూడెంట్స్. ఓకే, సో ఈ టోటల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాలేజ్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే, ఒకవేళ మీకు ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. మీరు కాలేజ్కి లెటర్ రాయాలి. ఓకే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కాలర్షిప్ అప్లై చేయాలనుకోండి. ఓకే, సో స్కాలర్షిప్ కోసం మీరు ఒక లెటర్ రాయండి, వాళ్ళు మీకు డాక్యుమెంట్ ఇస్తారు అండ్ మీరు తిరిగి వాళ్ళకు సబ్మిట్ చేయాలి. ఈ విధంగా టోటల్గా 4 years కాలేజ్ వాళ్ళ దగ్గర మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ అయి ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి, లేదంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి. మన టీం మీకు తప్పకుండా రెస్పాండ్ అయ్యి మీకు అన్ని డాక్యుమెంట్స్ అండ్ మీకు ఏమైనా డాక్యుమెంట్స్ సంబంధించి డౌట్స్ ఉంటే సాల్వ్ చేస్తుంది స్టూడెంట్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.